ఒక టెస్ట్ కాదు. ఎందుకు అంటే క్యాన్సర్ అనేది ఒక డిసీజ్ కాదు. హ్మ్. క్యాన్సర్ అనేది శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు. నా దగ్గరికి జనరల్‌గా పేషెంట్స్ 2 రకాలుగా వస్తారు కదా! వాళ్ళకి వాళ్ళే డౌట్ పడి ఇది క్యాన్సర్ అయ్యుండొచ్చు. నేను క్యాన్సర్ సర్జన్‌ని. సో, నా దగ్గరికి జ్వరానికి వాటికి రారు. హ్మ్. క్యాన్సర్ అని డౌట్ ఉంటేనే నా దగ్గరికొస్తారు. లేదా ఎవరైనా డాక్టర్ నన్ను కలవమంటేనే నా దగ్గరికొస్తారు. సో, నా దగ్గరికొచ్చేవాళ్ళు జనరల్‌గా 2 రకాలుగా వస్తారండి. ఒకళ్ళు వాళ్ళకి వాళ్ళు డౌట్ ఉండి వస్తారు. లేదు 2 వేరే డాక్టర్ ఎవరన్నా చూసి ఇది కొంచెం తేడాగా ఉంది. ఈ డాక్టర్‌ని ఒకసారి కలవండి అని పంపిస్తారు. రాగానే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే డీటెయిల్డ్ క్లినికల్ హిస్టరీ. అంటే వాళ్ళకి సమస్య ఏంటి? ఎప్పటినుంచుంది? అది ఎలా పెరుగుతుంది? అది పెరుగుతూనే ఉందా? లేకపోతే మధ్యలో ఏమైనా రిలీఫ్ ఎపిసోడ్స్ ఉన్నాయా? అలా డీటెయిల్డ్ క్లినికల్ హిస్టరీ తీసుకుంటాము. దాంతో పాటు వాళ్ళకున్న అదర్ మెడికల్ ఇష్యూస్ ఏంటి? ముందు నుంచి ఉన్న మెడికల్ హిస్టరీ అంతా తీసుకుంటాము. దాంతో పాటు ముందు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అంటే వాళ్ళ 2 తరాలు. 2 తరాల హిస్టరీ మనం ఇంపార్టెంట్‌గా తీసుకుంటామనమాట. అటు 2 తరాలు, ఇటు 2 అంటే తరాలు. డ్యాడీ తరపు, మమ్మీ తరపు. 2. ఆహా! 2. అంటే ఇప్పుడు పేషెంట్‌కి సెకండ్ డిగ్రీ రిలేటివ్ వరకు బాగా ఇంపార్టెంట్‌గా చూస్తాం.